బలహీన స్థితిలో నీకు బలాన్ని ఇచ్చి, నిన్ను బలపరిచి, నిన్ను లేవనెత్తి, నిన్ను నడిపించగల సమర్థుడాయి. ఎన్నో జీవితాలు ఈ కోపం వల్ల నాశనమైపోయాయి. ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. సంఘాలు గొడవలతో నిండిపోయాయి. ఈ కోపం వల్లే, ఈ ఆవేశం వల్లే, ఈ ఆగ్రహం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఇకనైనా సమాధానం కలిగి ఉంది. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానించుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టుకొని దేవుని వాక్యాన్ని సంతోషంగా, శ్రద్ధగా విని మేలు పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠము వేసి బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. మీ శిలువ చాటును మరుగుపరిచి ప్రతి లేఖనములను మాకు అనుగ్రహించి ముచ్చటించి మా హృదయాలను, తలంపులను, ఆలోచనలను సరిచేయమని, వినుబుద్ధిని నెరవేర్చే మనస్సాక్షిని దయచేయమని, నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీరు బూరగా సాధనంగా వాడుకోనమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ప్రత్యక్ష గుడారము మోషే ఏ విధంగా ఏర్పాటు చేయాలని దేవుడు చెప్పినప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులరా, గంగాళమును, ఇత్తడి గంగాళమును దేవుడు అక్కడ ఏర్పాటు చేయమని చెప్పాడు. యాజకుడైనా, లేవీయుడైనా, బలి అర్పించడానికి వచ్చిన వాడైనా ముందుగా గంగాళము దగ్గరికి వచ్చి కడుగుకొని తర్వాతే తన పనిని ప్రారంభించాలి. ప్రత్యక్ష గుడారములో అడుగుపెట్టిన వెంటనే మొట్టమొదటి ప్రక్రియ ఏమిటంటే కడగబడుట. ఈరోజు మనం ధ్యానించే అంశం కూడా కడగబడుట అనేటువంటి అంశాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. కడగబడినటువంటి స్థితి, అక్కడ ఉన్నటువంటి నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. అక్కడ గంగాళము అద్దముల వంటి ఒక రూపములో చేయబడింది. ఆ ఇత్తడి గంగాళం అంతా కూడా అద్దములు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వెంటనే మనిషి తనను తాను చూసుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే వాక్యము దగ్గరికి వస్తామో మన సహజ స్థితి, మన పరిస్థితి మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని వినేటప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు, మనలో ఉన్న చెడు లక్షణాలు, మనలో ఉన్న పాపిష్టి స్వభావాలు, మనలో ఉన్నటువంటి నీచమైనటువంటి కృత్యాలన్నీ కూడా దేవుడు మనకు తన వాక్యం అనే వెలుగులో బయలుపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అయితే మనము తెలుసుకోవడమే కాదు, కానీ తెలుసుకొని ఆ మాలిన్యాన్ని కడిగి వేసుకోవాలి. పాపం అనే మాలిన్యాన్ని, పాపం అనే మురికిని వాక్యం అనే నీటితో, వాక్యం అనే సబ్బుతో మనము కడుగుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దయచేసి గమనించండి, లేకపోతే చచ్చిన వారి గుంపులో మనము ఒకరమవుతాం. పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండం అదే 30వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపమును అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకోవాలి. ఎందుకొరకు కడుగుకోవాలి? చావక ఉండునట్లు, చచ్చిన వారిగా పరిగణించబడకుండా ఉండాలంటే, జీవించుచున్న వారిగా ఎంచబడాలంటే, జీవము కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఎంచాలంటే మనము కడగబడిన స్థితిలోనికి రావాలి. అలా కడగబడిన స్థితిలో మనం ఉంటేనే మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం అవుతాం. తప్పిపోయిన కుమారుడు మరి పందుల వాసనతో, మురికి వస్త్రాలతో తన జీవితాన్నంతా పాడు చేసుకొని తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుణ్ణి పరిగెత్తుకొని వచ్చి కౌగలించుకున్న తండ్రి తర్వాత చేసినటువంటి పని ఏమిటంటే, ఇంట్లోకి రాకముందే అతనిని కడిగించాడు, శుభ్రము చేయించాడు. కడిగించిన తర్వాతే ఉంగరము ధరింపజేశాడు. కడిగించిన తర్వాతే ఇంటిలోనికి కుమారుడిగా ఆహ్వానించాడు.
ఎంత ప్రేమ ఉన్నా కూడా కడగబడకపోతే యేసయ్య ఇంటిలోనికి మనకు ఆహ్వానం అందదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంత ప్రేమగల దేవుడైనా నిన్ను కౌగిలించుకున్నా ప్రేమించినా నీవు కడగబడకపోతే నిబంధన ఉంగరము నీకు ధరింపజేయబడదు. ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకే కడగబడిన అనుభవంలోనికి మనం రావాలి. కొంతమంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కడగబడలేదు కానీ వారి దృష్టికి వారు ఏమై ఉన్నారు? శుద్ధులై ఉన్నారు. మేము మంచివారమే, మేము తప్పేమి చేయడం లేదు, మేము న్యాయంగానే ఉన్నాం, మేము సరిగానే ఉన్నాం అనేటువంటి ఒక వేషధారణ, ఒకలాంటి స్వనీతి వారు కలిగి ఉండి వారు ఏమంటున్నారు? వారు మురికిగా ఉండి, వారు మాలిన్యముతో ఉండి, కడగబడని వారిగా ఉండి వారు ఏమై ఉన్నామని అనుకుంటున్నారంట? శుద్ధులమై ఉన్నాము, శుద్ధులమై ఉన్నాము. దేవుని యొక్క సముఖంలో ఉన్న ప్రియమైన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను, మీరు శుద్ధులము అని తలంచుకోవద్దు. దేవుని యొక్క వాక్యపు నీటితో ప్రతి మరకను మనము తుడిచివేసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆశించినది ఏమిటి? మచ్చైనను, ముడతైనను, డాగైనను, అట్టిది మరి ఏదైనాను లేకుండా, కలంకమైనను లేకుండా నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా సంఘం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నీలో ఉన్న ప్రతి మురికి, పాపం అనే ప్రతి మురికిని మనం ఏం చేయాలి? కడిగి వేసుకోవాలి. అలా కడిగి వేసుకోవాలంటే నేను శుద్ధుడుగానే ఉన్నాను, నేను శుద్ధురాలుగానే ఉన్నాను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఖచ్చితంగా మనలో ఏదో ఒక బలహీనత ఉంటుంది తెలియకుండానే. మనము మంచివారమని, మనము గొప్పవారమని అనుకోవచ్చు కొన్నిసార్లు, కానీ మనలో ఉన్న బలహీనతలు కొన్ని సందర్భాల్లో బయటపడతాయి. ఒక తండ్రి ఉన్నాడు, తనకు ఒక చక్కని కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చదువుకొని పెద్దవాడై ఇతర దేశానికి వెళ్ళి గొప్ప ఉద్యోగస్తుడయ్యాడు. తండ్రి అనుకున్నాడు, నేను చాలా మంచి తండ్రిని. తల్లి అనుకుంది, నేను చాలా మంచి తల్లిని. నా కుమారుడు గొప్పవాడై విదేశాల్లో చదువుకుంటున్నాడు అని అనుకున్నారు. ఒకానొక రోజు కుమారుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వారి తాతగారు ఉంటారు కదా, తాతగారిని కారులో ఎక్కించుకెళ్ళి ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. తాతగారు మీకేం కావాలో చెప్పండి అన్నాడు. అంటే ఎందుకులే నాయనా, నేనేం తినగలను, నాకు పళ్ళు లేవు, నేను ముసలివాడిని, నేనేమి తినలేనులే పెద్దగా అన్నాడు. లేదు నీకు ఇష్టమైన వంటకం ఏంటో చెప్పు అన్నాడు. అంటే నాకు చికెన్ తినాలని ఉంటుంది, మటన్ తినాలని ఉంటుంది, కానీ నేను తినలేను కదా. అంటే నీకెందుకు, అవన్నీ నేను తయారు చేపిస్తానని చెప్పి మంచిగా కైమా తయారు చేపించి, సూప్ లాగా తయారు చేపించి ఆయన కోరిన రుచులన్నీ ఆయనకు పెట్టేశాడు. తర్వాత ఆయనకి ఇష్టమైన చోట్ల తిప్పి అతను ఉన్నన్ని రోజులు ఎప్పుడొచ్చినా కూడా ఆ తాతగారిని ప్రేమగా చూసుకుంటాడు. ఈ తండ్రి ఉండబట్టలేక, కాదురా నువ్వు వచ్చినప్పుడంతా మీ తాత మీద ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటావు, ఎందుకు నీకు ఆయన అంత ప్రేమ, ఏమిటి కారణము అని అడిగాడు. అప్పుడు ఆ కుమారుడు చెప్పాడు, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నీవు అమ్మగారు అనగా తల్లి తండ్రి ఇద్దరు కూడా క్షణము తీరిక లేకుండా సంపాదించే పనిలో పడ్డారు. నన్ను చూసుకోవడానికి తాత అవ్వ వారిద్దరు తప్ప ఎవరు కూడా ఉండేవారు కాదు. నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చింది వాళ్ళే, నాకేమైనా కావాలంటే కొనిచ్చింది వాళ్ళే, నేను ఏడిస్తే ఆదరించింది, నవ్వితే నాతో కలిసి నవ్వింది వాళ్ళే. మీరు ఎక్కడా నాకు కనిపించలేదు. మీరు క్షణం తీరిక లేకుండా మీ పనుల్లో ఉండిపోయేవారు. ఇంటికి వచ్చినా ఒక మాట రెండు మాటలో పలకరించి మీ పని మీరు చూసుకునేవారు. ఆ తాత ప్రేమను నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. కాబట్టి నేను ఆయనకు రుణపడి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను విదేశాల నుంచి వచ్చినప్పుడంతా కూడా ఆయన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాను అన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఆ తల్లి ఇద్దరు కూడా అప్పుడు దాకా నేను గొప్ప తండ్రిని, నేను గొప్ప తల్లిని అని భావించిన వారు ఒక్కసారిగా ఇద్దరు తలదించుకొని నిలబడ్డారు. అయ్యో, మా కుమారుణ్ణి మేము బాగా చదివించేసి గొప్పవాడిగా చేసేసి, ఆ చదివించడం వల్ల గొప్పవాడిగా చేయడం వల్ల మేము గొప్ప తల్లిదండ్రులం అనుకున్నాం. కానీ
అతని ప్రేమను తిరిగి పొందేటువంటి హక్కు లేని వారిగా మేము మిగిలిపోయాం కదా అని వారు విచారపడ్డారు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన తలంపులలో మనం గొప్పవారంగా ఉంటాం, కానీ పరిస్థితి వేరేలాగుంటుంది. కొన్నిసార్లు మన దృష్టికి మనం శుద్ధులుగానే ఉంటాం, మన దృష్టికి మనలో ఏ పొరపాటు లేదు, ఏ తప్పిదము లేదు, మనలో ఎటువంటి పాపము లేదు అన్నట్టుగా దుష్టుడు భ్రమపరుస్తుంటాడు. కానీ మనలో ఉండాల్సిన బలహీనతలు కొన్ని ఉంటాయి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు గ్రహించండి. తమ దృష్టికి తాము శుద్ధులం అనుకొని మాలిన్యము కడగబడని వారి తరము కలదు అన్నాడు దేవుడు. అటువంటి వారి గుంపులో నువ్వు ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూడండి. 22వ వచనం, ఇర్మియా గ్రంథం 2:22. నీవు క్షారముతో కడుగుకొని నన్ను విస్తారమైన సబ్బు రాచుకొని నన్ను నీ దోషము మరకవలే నాకు కనబడుచు. దయచేసి గమనించండి. మొదటి వారేమో, మొదటి కేటగిరీ ఏమో తమ దృష్టికి తాము శుద్ధులము అని భావించేవారు. పక్కనోడికే తెలుస్తుంది చెమట వాసన, ఎవడి కంపు వాడికి ఇంపు అంట. వాడికి ఏం తెలుస్తుంది? పక్కన వాళ్ళు చెప్పారే బాబు చెమట వాసన వస్తుందిరా అని చెప్పాలి. సొంతంగా ఎవరికి తెలియదు వాస్తవం అది. మొదటి కేటగిరీ ఏమో నేను నా దృష్టికి నేను శుద్ధుణ్ణి, నేనేమి కడగబడాల్సిన పని లేదు, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు, నేను వినాల్సిన పని లేదు అన్నటువంటి ఒక వైఖరి. రెండవ వ్యక్తులు ఎట్లా అంటే సబ్బు రాసుకున్నట్టు యాక్షన్ చేస్తారు కానీ మురికిపోదు. వాక్యం విన్నట్టు యాక్షన్ చేస్తారు, బలలో చేయేస్తున్నట్టు, దేవుని సన్నిధిలో పాల్గొంటున్నట్టు విస్తారంగా సబ్బు రాసుకుంటున్నారంట. విస్తారంటే మామూలు వాళ్ళు కంటే వీళ్ళదే కొంచెం ఓవర్ యాక్షన్ అయింది. విస్తారంగా సబ్బు రాసుకుంటున్నారు కానీ ఏం పోవట్లేదు, మురికి పోవట్లేదు. ఇంటికి పోతే అదే మురికి, భర్త దగ్గర అదే గొడవ, కుటుంబాల్లో అదే సమస్యలు, నోటిలో అదే మాటలు, చూపుల్లో అదే కల్మష్యం. ఈనాడు విస్తారంగా సబ్బు రాసుకుంటున్నారు అంటే వాక్యాన్ని విస్తారంగా వింటున్నారు కానీ వారిలో ఉన్నటువంటి మురికి మాలిన్యము పోవనిటువంటి స్థితి కలిగిన వారు కొంతమంది మీలో ఉన్నారు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు కడగబడాలి, శుద్ధునిగా చేయబడాలి, శుద్ధురాలుగా చేయబడాలి. అలా చేయబడాలంటే నీ సమ్మతి దానికి అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సమ్మతి లేకుండా నీ దేవుడు నిన్ను శుద్ధీకరించలేడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు భూమి మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని ఆ బురదగా మార్చి అది తన కళ్ళకు పూశాడు. గుడ్డివాడి కళ్ళకు పూశాడు. కళ్ళకు పూసిన తర్వాత సిలుయోము అనే కోనేటిలోకి వెళ్ళు, ఆ కోనేటిలోకి వెళ్ళి కడుగుకో, నీ మనోనేత్రాలు తెరవబడతాయి, నీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. సిలుయోము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పంపబడినవాడు అని అర్థం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మీరు ఆ మాట నేను చదివిస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు సిలుయోము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలుయోమను మాటకు పంపబడినవాడు అని అర్థం. పంపబడిన వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. పంపబడిన వాని యొద్దకు వీడు వెళ్ళాలి కదా, అవునా కదా? మీరు ఆలోచన చేయండి. పంపబడిన వాని యొద్దకు గుడ్డివాడు వెళ్ళాలి, వాడంతటి వాడు వెళ్ళాలి, ఇష్టపడి వెళ్ళాలి. గుడ్డివాడైనా తడబడుతూనో అడుగులు వేస్తూనో పక్కనోడి సహాయం తీసుకొని ఇక్కడ సిలుయోము అనే కోనేరు ఎక్కడుంది, నాకు కొంచెం చెయ్యి అందించండి, నన్ను తీసుకెళ్ళండి, ఏదో రకంగా దారి ఎత్తుక్కుంటూ, అసలే కళ్ళు కనపడవు, దారి ఎత్తుక్కుంటూ ఆ సిలుయోము కోనేటి దగ్గరికి తన ఇష్టపూర్వకంగా తనంతట తానుగా వెళ్ళితేనే కడగబడతాడు. కడగబడితేనే తన కన్నులు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానంటే, మన సమ్మతి లేకుండా యేసయ్య నిన్ను కడగడు. మన సమ్మతి లేకుండా యేసయ్య నిన్ను శుద్ధునిగా చెయ్యడు. నీ సమ్మతి ఉండాలి, నీ ప్రమేయం ఉండాలి, నీ ఇష్టం ఉండాలి, నీవు ఇష్టపడాలి, నేను కడగబడాలన్న ఇష్టము నీలో ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాకపోతే తండ్రి కడిగి ఉండేవాడు కాదు, శుద్ధుడిని చేసి ఉండేవాడు కాదు, వస్త్రాన్ని మార్చుండేవాడు కాదు, ఉంగరాన్ని ధరింపజేసి ఉండేవాడు కాదు. ఎందుకు ఇవన్నీ చేశాడంటే వాడు తప్పిపోయిన వాడు వాడంతటి వాడే తిరిగి ఇంటికి వచ్చాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నీ అంతట నీకు ఇష్టము ఉంటే, నీ అంతట నీకు ఆసక్తి ఉంటే దేవుడు నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. లేకపోతే ఇక్కడికి రావడం, సబ్బు రాసుకున్నట్టు యాక్షన్ చేయడం, మళ్ళీ అదే మురికితో పోవడం, అదే మురికితో వెళ్ళిపోవడం. ఎంతకాలం ఈ వేషధారణ భక్తి? దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, శుద్ధునిగా కమ్ము, శుద్ధునిగా కమ్ము. పరిశుద్ధ లేఖనంలో మీకు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నేను పవిత్రుడనగునట్లు 7వ వచనంలో రాయబడింది, హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. మనం అడగాలి దేవుణ్ణి, మనం సమ్మతించాలి. అయ్యా నన్ను కడుగుము, నన్ను శుద్ధిపరచుము, నన్ను శుద్ధీకరణ అనేటువంటి ఒక విధానంలో నన్ను నడిపించుమని దేవుణ్ణి మనం అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని కడుగుతాడు, హిస్సోపుతో కడుగుతాడు. హిస్సోపు అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము. ఆయన సబ్బుగా పోల్చబడ్డాడు, అగ్నిగా పోల్చబడ్డాడు. మీరు చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు అని రాయబడింది. చాకలివాని సబ్బు వంటి వాడు, సబ్బు వంటి వాడు ఎవరు? దేవాది దేవుడు, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు సబ్బు వంటి వాడు. ఆయన నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కడగబడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అయ్యా నన్ను కడుగు అని అడగాలి. అయ్యా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయుము అని దేవుణ్ణి మనము అడగాలి. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి చేసుకోమని, శుద్ధిపరచబడమని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా ఆయన చెయ్యడు కాబట్టి. ఎందులో నుండి కడగబడాలి, ఏ విధంగా కనబడాలి, ఈ 2 ప్రశ్నలే మనం వేసుకొని బైబిల్లో నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకొని మనం ముగించుకుందాం. మనం ఎందులో నుండి కడగబడాలి? మనం ఇందాక చూసాం, పాపములో నుండి మనం కడగబడాలి. పాపములో నుండి కడగబడడం అంటే ఏమిటి? పాపములో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, వాటి నుంచి కడగబడాలి. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. పాపము నుండి కడగబడడం అంటే దుష్క్రియల నుండి కడగబడడమే. దుష్క్రియలు, చెడ్డ క్రియలు, ఇంకా చెడ్డ క్రియలు నీవు చేస్తున్నావా? దేవుని నమ్మిన బిడ్డవై ఉండి, దేవుని ఎరిగిన బిడ్డవై ఉండి, బాప్తిసం పొందిన బిడ్డవై ఉండి, బల్లలో చేవేస్తున్నటువంటి ఒక ఏర్పరచబడిన బిడ్డవై ఉండి, ఇంకా దుష్ట క్రియలు, ఇంకా చెడ్డ క్రియలు, ఇంకా పాపిష్టి క్రియలు నీవు చేస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు శుద్ధి చేసుకో. నీవు కడగబడాల్సినటువంటి అవసరత ఉన్నది. నీలో ఇంకా మాలిన్యం కనబడుతూ ఉంది. కడగబడడం అనేది అనుదిన చర్య. మీరు చూడండి, ప్లేట్లు బాగా కడిగి పెట్టినా కూడా, కడిగి పక్కకు పెట్టినా కూడా తినేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ నీళ్ళేసి మళ్ళీ కడుగుతారు. ప్రతిదినము కూడా మన దేహాన్ని మనం కడుక్కుంటాం. అదే రీతిగా మన ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా కడగబడడం అనేది, అప్పుడెప్పుడో 10 సంవత్సరాల ముందు కడగబడ్డామండి అంటే కుదరదు. ఇప్పుడు మళ్ళీ వాసన కొడతావు, ఇంకా మళ్ళీ పాపిష్టి వాసన నీలో ప్రారంభమవుతుంది. పాపము, మాలిన్యం మళ్ళీ నీలో మొదలవుతుంది. అందుకే దినదినము కడగబడాలి, దినదినము నూతనపరచబడాలి, దినదినము కూడా ఇంకా శుభ్రంగా మార్చబడాలి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే పాపములో నుండి కడగబడుట అంటే మన దుష్టక్రియలు మానివేసుకోవడం. దుష్టక్రియలు ఇంకా చేస్తుంటారు కొంతమంది. అవతల వారిని మరి హింసించడం, కలహించడం,
చెడ్డ మాటలు మాట్లాడడం, వ్యభిచారాలు, దొంగతనాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు, దుష్టక్రియలు చేస్తూ, కొండెములాడుతూ, మరి నిందలు మోపుతూ, అవమానిస్తూ, అపహసిస్తూ రకరకాలైనటువంటి పాపిష్టి కార్యాలు ఇంకా కొనసాగిస్తూ ఉంటారు. దుష్ట క్రియలు మానుకోవడమే నిజమైన కడగబడినటువంటి స్థితి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, యెషయా గ్రంథం అదే 4వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు అని రాయబడింది. కల్మషము అనేది కడగబడాలి. దుష్టక్రియలు బయటికి కనిపిస్తాయి, కానీ కల్మషం బయటికి కనిపించదు. ఇది చాలా డేంజర్. నవ్వుతూ పలకరిస్తున్నట్టే, ప్రేమతో మాట్లాడుతున్నట్టే, కలిసిమెలిసిగా ఉన్నట్టే ప్రవర్తిస్తారు, కానీ లోపల ఏముంటుంది? కల్మషం ఉంటుంది. నాశనంగాను, వీడు చచ్చిపోను, లోపల రకరకాలైనటువంటి నీచపు ఆలోచనలు, కల్మషం. వారు బయటికి ఒకలాగా, లోపల ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కల్మషం కలిగిన వ్యక్తిగానే ఉన్నావా? అయితే నువ్వు కడగబడాలి. దేవుడు అంటూ ఉన్నాడు, దహించు ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నీలో ఉన్న కల్మషమంతా కడగబడకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఎంచబడవు, ఇంకా పాప మాలిన్యం నువ్వు కలిగి ఉంటావు. ఈరోజు మీరు ఆలోచన చెయ్యాలి, ఏ స్థితిలో నేనున్నాను, ఏ పరిస్థితిలో నేనున్నాను. ఒకవేళ నా పాపం కడిగి వేసుకోకుండా నన్ను నేను శుద్ధినిగా ఎంచుకుంటున్నానేమో, ఒకవేళ విస్తారమైన సబ్బు రాసుకుంటున్నాను కానీ నాలో ఉన్న మురికి తొలగిపోకుండా అలాగే నేను జీవిస్తున్నాను, వేషధారిగా, నామకార్థురాలిగా, నామకార్థుడిగా నేను ఉంటున్నానేమో. అయ్యా, నన్ను బలపరచు తండ్రి, నన్ను బాగుగా కడుగుము, నన్ను శుద్ధి చేయము, నన్ను సరిచేయము తండ్రి. అయ్యా, కృప చూపించుమయ్యా. దేవా, నా పాపం, నా దోషములను కడిగి హిమము కంటే తెల్లగా నన్ను మార్చండి ప్రభా, నన్ను మార్చండి ప్రభా. యేసయ్యా, ఈ వాక్యము వినిన వారందరినీ మీరు కడగండి, వినిన వారందరి హృదయాలను శుద్ధిపరచండి. వారి దుష్టక్రియల నుండి, వారి కల్మషము నుండి, వారి హృదయములో దాగి ఉన్న చెడుతనము నుండి, పాపముల నుండి కడగండి ప్రభా, శుద్ధీకరించండి నాయన. యేసయ్యా, నీ సహాయము లేకపోతే మేము మాలిన్యముతో నిండిపోతాం, పాప మాలిన్యముతో మేము నిండిపోయి ఉంటాం. అయ్యా, మమ్మలను కడగండి, బలపరచండి. ఈ వాక్యం ద్వారా ఆయన ప్రతి ఒక్కరు బలపడాలని ప్రార్థిస్తూ, ఎత్తుబండ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరిని మీరు సరిచేసి బలపరచుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మా